జగదాత్రి శ్రీవల్లిని పెళ్లి చూపులకి రెడీ చేస్తూ ఉంటుంది. కేదార్ వచ్చి ఏంటి ఇంకా రెడీ చేయడం అయిపోలేదా, శ్రీవల్లిని రెడీ చేయమన్నది పెళ్లి చూపుల కోసం, ఆ తర్వాత మనం చూసుకొని మురిసిపోవడానికి కాదు అని వెటకారంగా అనడంతో ఓ సారు ఆల్రెడీ శ్రీవల్లిని రెడీ చేయడం పూర్తయింది అని ఎలా ఉందో చూసి చెప్పండి అనడంతో కేదార్ శ్రీవల్లి చుట్టూ మెటకలు విరుస్తూ బంగారు తల్లిలాగా ఉంది అని మెచ్చుకుంటాడు. ఇక శ్రీవల్లి డల్గా ఉంటుంది. నేను ఆర్నమెంట్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని అంటూ నగలు వేయబోతూ ఉంటుంది. ధాత్రి వద్దు వదినా, నాకు ఇవి చాలు, నాకు నగలు వేసుకోవాలని లేదు అని అంటూ ఉంటుంది. శ్రీవల్లి ఏమైందమ్మా, ఎందుకు డల్గా ఉన్నావు అని కేదార్ ధాత్రి ప్రేమగా శ్రీవల్లిని అడుగుతూ ఉండగా తలదించుకుంటుంది శ్రీవల్లి. చెప్పమ్మా అని అడుగుతూ ఉంటుంది ధాత్రి. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు వదినా అని శ్రీవల్లి చెప్పగానే ఓహో ఇదా సంగతి అని అంటూ పక్కనే కూర్చుంటుంది ధాత్రి. ఇప్పుడే మీ అందరి ప్రేమని అందుకున్నాను, ఇప్పుడే నాకు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని లేదు వదినా అన్నయ్య అని శ్రీవల్లి అంటూ ఉండగా, పెళ్ళి జరిగితే మేము నిన్ను వదిలిపెడతామని ఎలా అనుకుంటున్నావు నువ్వు అసలు? పెళ్ళి జరిగితే ఈ కుటుంబంతో పాటు నీకు మరొక కుటుంబం ఉంటుంది. పెళ్ళనేది మరికొన్ని బంధాలని కలుపుకోవడానికే తప్ప ఈ బంధాలని వదులుకోవడానికి కాదు అని చెప్తూ ఉంటుంది. అది కాదు వదిన, నాకు ఇంకొన్నాళ్ళు ఇక్కడ ఉండాలని ఉంది అని అంటూ ఉండగా, ఆడపిల్లకి పుట్టింట్లో ఎన్నాళ్ళున్నా కూడా ఇంకొన్నాళ్ళు ఉండాలనే అనిపిస్తుంది. అది ఆడపిల్ల లక్షణం అంతే. అయినా ఇది పెళ్లి చూపులు మాత్రమే కదా, నీకు అబ్బాయి నచ్చితేనే పెళ్ళి, లేదంటే లేదు అని నచ్చ చెప్తూ ఉంటుంది ధాత్రి. ఇక సైలెంట్గా ఉంటుంది శ్రీవల్లి. అబ్బో మా శ్రీవల్లి సిగ్గుపడుతుందే అని కావాలనే ఏడిపిస్తూ ఉంటుంది ధాత్రి. దాంతో నిజంగా సిగ్గుపడుతుంది శ్రీవల్లి. నిజంగా వదిన, నాకు సిగ్గేస్తుంది, మీరు నన్ను వదిలిపెట్టండి అని అంటూ ముఖం దాచుకుంటుంది. ధాత్రి కేదార్లు నవ్వుకుంటారు. అది చూసి లోపలికి రూమ్లోకి వచ్చిన నిషి, పెళ్లి కూతుర్ని రెడీ చేయమంటే ముచ్చట్లు పెడుతున్నారా అని గట్టిగా అరుస్తుంది. దాంతో ధాత్రి, పెళ్లి కూతురు ఎప్పుడో రెడీ, పెళ్లి కొడుకు పిలుపు కోసమే వెయిటింగ్ అని ధాత్రి అనడంతో పెళ్లి కొడుకు వచ్చాడు రండి అని అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. ధాత్రి కేదార్లు శ్రీవల్లిని తీసుకొని కిందికి వస్తారు. ఇక అక్కడ సోఫాలో కూర్చొని ఉంటాడు పెళ్లి కొడుకు. పక్కనే తల్లిదండ్రి కూడా కూర్చుంటారు. ఇక శ్రీవల్లి వచ్చి చైర్లో కూర్చొని తల దించుకుంటుంది. ఆ పెళ్లి కొడుకుని తల్లిదండ్రుల్ని అనుమానంగా చూస్తూ ఉంటారు ధాత్రి కేదార్. మీరెక్కడుంటారండి అని అడగడంతో పెళ్లి కొడుకు వైజయంతి వైపు చూడగా, అదేదో చెప్పు, చీపురు కట్టో చికాగో ఏదో అంటారు కదా అని అంటూ ఉంటుంది వైజయంతి. అదే అదే చికాగో అని చెప్పేస్తాడు పెళ్లి కొడుకు. అప్పుడు వైజయంతి శ్రీవల్లిని, అలా తలదించుకుంటే ఎలా అమ్మా, నువ్వు తలెత్తితేనే కదా నీకు పెళ్లి కొడుకు కనబడేది, పెళ్లి కొడుకు నిన్ను చూసేది అని అనడంతో కాస్త తలెత్తి చూసి మళ్ళీ తలదించుకుంటుంది. కేదార్ అక్కడ ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, ఏ కంపెనీ అని అడుగుతూ ఉండగా, ఏదో కంపెనీ పేరు చెప్తాడు పెళ్లి కొడుకు. అవునా అని అంటాడు కేదార్. అక్కడ మీ సిపిఎం ఎంత అని అనగానే, అదేంట్రా అబ్బా, నాకు అదేవి చెప్పలేదు వీళ్ళు అని తల బాదుకున్నట్టు మనసులో ఫీల్ అవుతూ ఉంటాడు పెళ్లి కొడుకు. అమ్మో నేనే చెప్పలేదు, వీడేం చెప్తాడో ఏంటి, అదేంటమ్మి అని నిషి చెవిలో గునుగుతూ ఉంటుంది వైజయంతి. కానీ పెళ్ళికొడుకు సైలెంట్ ఉండడంతో మా వదిన అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పట్లేదేంటి అని ధాత్రి అతన్ని నిలదీస్తూ ఉండగా, అది ఆయన ఆలోచిస్తున్నారు, రూపీస్లో చెప్పాలా డాలర్స్లో చెప్పాలా అని అంటూ నిసియే ఆన్సర్ చేసేస్తుంది. అవునవును అంతే అంతే అని అతను తలూపుతాడు. కానీ అతని ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు బీటెక్ ఎక్కడ చేశారు మరి ఒక క్వశ్చన్ వేస్తుంది ధాత్రి. వామ్మో అనుకుంటుంది వైజయంతి. బీటెక్ అదేంటి, ఎంబీఏ కదా అడగాల్సింది అని అతను కన్ఫ్యూజ్ అవుతాడు. దాంతో నేను ప్రిపేర్ అవ్వలేదే అని పైకే అనేస్తాడు. ప్రిపేర్ అవ్వడం ఏంటి అని కేదార్ నిలదీస్తూ ఉండగా, అది జోకు వేశాడంతే, అతని స్టడీస్ అంతా హైదరాబాద్లోనే అని వైజయంతి చెప్పేస్తుంది. అవునవును అవునవును అని అంటూ ఉంటాడు పెళ్లి కొడుకు. అప్పుడు కౌశికి, అంటే మీ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయా
అని అంటుండగా అవును అని అనేస్తాడు అతను. తల్లిదండ్రులిద్దరూ అక్కడ ఉన్న పిండి వంటలని లడ్డూలని చూసి టమిటై లడ్డూలని తీసుకొని తింటూ ఉంటారు. చాలా బాగున్నాయి, వెళ్ళేటప్పుడు కొన్ని వేసిమ్మని అడుగుదాం అని వాళ్ళు అనుకొని డైరెక్ట్గా ఆ మాటని వాళ్ళే అనేస్తారు. దాంతో వీళ్ళందరూ షాక్ అవుతారు. శ్రీవల్లి కూడా విచిత్రంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే పెళ్లి కొడుకు మొబైల్ రింగ్ అవ్వడంతో నాకు యుఎస్ఏ నుంచి కాల్ వస్తుంది, ఎక్స్క్యూజ్ మీ మాట్లాడేసి వస్తాను అంటూ వెళ్ళబోతూ అక్కడే తడబడి కింద పడిపోతాడు. అటువంటి డ్రెస్ అలవాటు లేక అయ్యో అంటూ దాత్రి కేదార్లు పైకి లేపుతారు. కానీ పెళ్లి కొడుకు తల్లిదండ్రి మాత్రం లడ్డూలని తింటూ ఉంటారు. అది చూసి జగదాత్రి విచిత్రంగా ఫీల్ అయి అదేంటి మీ అబ్బాయి కింద పడితే మేమందరం కంగారు పడుతున్నామే తప్ప మీరు అలా ఫీల్ అవ్వట్లేదేంటి, తీరిగ్గా కూర్చొని లడ్డూలు తింటున్నారేంటి అని అనుమానంగా అడగడంతో చచ్చింది గొర్రె అని అనుకుంటుంది వైజయంతి. అది అలా పడడం ఆ అబ్బాయి అలవాటేమో, మనందరం తెలియదు కాబట్టి కంగారు పడుతున్నాం కాబట్టి వాళ్ళు తెలుసు కాబట్టి అలా నిశ్చింతగా ఉన్నారేమో అని వైజయంతి కవర్ చేస్తుంది. అవునవును, ఇలా పడడం నాకు అలవాటు, నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది అంటూ స్టైల్గా మాట్లాడి బయటికి వెళ్ళిపోతాడు అతను. వీళ్ళిద్దరూ అనుమానంగా చూస్తూ మేము ఇప్పుడే వస్తాం అని బయటికి నడుస్తూ ఉంటారు. వాళ్ళందరి బిహేవియర్ చాలా తేడాగా ఉంది అని అంటూ ఉంటుంది దాత్రి. నాకు అలాగే అనిపిస్తుంది అని అంటూ పిన్ని తెచ్చిన సంబంధం కదా డైరెక్ట్గా అడగలేకపోతున్నా అని కేదార్ అంటూ ఉంటాడు. ఇంతలో ఆ పెళ్లి కొడుకు మాటలు వినబడతాయి. నేను వేలిముద్రకాన్ని, జాబు లేని నాకు 10 లక్షల లోన్ ఏం చేసుకోగలను, నేను లోన్ ఎందుకు కడతాను, నేను పక్కా వేలిముద్ర బ్యాచ్, నాకు అవసరం లేదు లోను, నువ్వు పెట్టే తల్లి, ఇక్కడ నా లైఫ్ సెటిల్ అవుతుంది అని పక్కాగా పల్లెటూరి భాషలో మాట్లాడుతుండగా వీళ్ళిద్దరూ షాక్ అయి అక్కడికి వెళ్ళి అతడు మాట్లాడే మాటలన్నీ విని అతడు వెనక్కి తిరగగానే గల్లా పట్టుకొని లోపలికి ఈడ్చుకొస్తాడు కేదార్. అయ్యో పెళ్లి కొడుకును అలా లాక్కొస్తున్నావేంటి, కాలరుదులు అని వైజయంతి అంటుంది. కౌశికి కూడా వదులు అని అనడంతో కేదార్ వదిలేస్తాడు. ఏం జరిగింది అని కౌశికి అడుగుతుండగా అక్కడ జరిగిందంతా చెప్పడంతో వైజయంతి నిషి ఇద్దరు షాక్ అవుతారు. పెళ్లి కొడుకుని మా వాళ్ళు చెప్పిందంతా నిజమేనా అని అడుగుతుండగా మధ్యలో వైజయంతి నిషిక కలగజేసుకొని లోన్ అని అనడంతో సరదాగా అలా మాట్లాడారేమో అంతే అని అంటుండగా అవునవును అని ఒప్పుకుంటాడు ఆ పెళ్లి కొడుకు. ఇక మేము వెళ్ళిపోతాం అని అంటూ ఉండగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నచ్చారు కాబట్టి ముహూర్తాలు పెట్టుకుందాం అని అంటుండగా అప్పుడే ముహూర్తాలేంటి అని అంటూ ఉంటారు దాత్రి కేదార్. ఇంకేం అడగాలి అని అంటుండగా వాళ్ళు చెప్పిందంతా నిజమే అంటారా అని అంటూ ఉంటుంది దాత్రి. పెళ్లి విషయంలో ఎవరైనా అబద్ధాలు చెప్తారా అమ్మి, మీరందరూ సారీ చెప్పండి ముందు ఆ పెళ్లి కొడుక్కి అనడంతో తలదించుకొని ముగ్గురు సారీ చెప్తారు. సరే మేము ఫోన్ చేసి చెప్తాం అనడంతో ఆ ముగ్గురు వెళ్ళిపోతారు. ఇక శ్రీవల్లిని తీసుకొని జగదాత్రి పైకి వెళ్ళిపోగా వైజయంతి బయటికి వెళ్ళి అతన్ని 4 పీకి వార్నింగ్ ఇస్తుంది. ఫోన్ చేసినప్పుడు ఓకే అని చెప్పండి అని అంటూ వాళ్ళని వెళ్ళిపోమ్మంటుంది. మరోవైపు దాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ ఉంటారు. కావాలనే శ్రీవల్లికి ఈ సంబంధం చేస్తున్నట్టు అనిపిస్తుంది, వదిలించుకోవడానికే తప్ప పెళ్లి చేస్తున్నట్టు అనిపించట్లేదు అని దాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే వచ్చిన కౌశికి కూడా నాకు అలాగే అనిపిస్తుంది అనేస్తుంది. ఇక పెళ్లి కొడుకు భాగోతం గుచ్చి జగదాత్రి కేదార్లు ఎలా బయట పెడతారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.